4 దశాబ్దాల అభివృద్ధి, ఎంతో కష్టపడితే హైదరాబాద్కు వచ్చిన బ్రాండ్ ఇమేజ్, ఆదాయంలో తెలంగాణకు గోల్డెన్ డక్. అలాంటి హైదరాబాద్ను పన్నిగట్టుకొని మరీ డ్యామేజ్ చేస్తున్నారనే చెడ్డ పేరును రేవంత్ రెడ్డి తెచ్చుకున్నారని నిర్మాణ నిపుణులు అంటున్నారు. హైడ్రా అనే మెషిన్ గన్ను తెచ్చి మరీ నాన్ స్టాప్గా బుల్లెట్లు వదులుతూ రియాలిటీ సెక్టార్ను దడేల్మని పడేలా చేశారు. బహుశా ఈ మాటలన్నీ చెవిన పడ్డాయో ఏమో, ఇప్పుడు అలర్ట్ అయ్యారాయన. పర్మిషన్స్ ఉన్న బిల్డింగ్స్ను టచ్ చేయం, ప్రామిస్ అని అంటున్నారు. ఇది చాలా లేట్ రియాక్షన్ అనే చెప్పాలి. 111 జీవో పరిధిలో విలాసవంతమైన విల్లాలు, భవనాల్ని నిర్మించుకున్న పలువురు రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తల నుంచి వేల కోట్ల రూపాయలని వసూలు చేశాకే సీఎం ఈ స్టేట్మెంట్ ఇచ్చారనే టాక్ జోరుగా వినిపిస్తుంది. ప్రతిపక్షం కూడా ఇదే విషయంపై ఆరోపిస్తుంది. మరి రేవంత్ భరోసా మాటలు దాటి ఆచరణలోకి రావడానికి ఎంత టైం పడుతుంది? రియల్ ఎస్టేట్ రంగానికి మళ్ళీ ఆక్సిజన్ అందుతుందా? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి నిర్ణయాలు రియాల్టీ సెక్టార్కి అనుకూలంగా ఉంటాయా, ప్రతికూలంగా ఉంటాయా? కాంగ్రెస్ గెలిచి రేవంత్ సీఎంగా పగ్గాలు చేపట్టిన కొత్తలో వినిపించిన ప్రశ్నలు ఇవి. మా పాలనలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇంకేముంది, ఆల్రెడీ ఊపు మీదున్న హైదరాబాద్ రియాల్టీ సెక్టర్ రాకెట్లా దూసుకెళ్లడం ఖాయమనుకున్నారంతా. రియల్ ఎస్టేట్ గుర్రాన్ని ఇంకాస్త జోష్గా దౌడు తీయిస్తారనుకుంటే రేవంత్ మాత్రం అంతుపట్టని నిర్ణయాలతో ఏకంగా దాన్ని కాళ్లు వెరగ్గొట్టి మూలన పడేలా చేస్తున్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఎవరూ ఊహించినంత వేగంగా డెవలప్ అయింది. ఉద్యమ నాయకుడిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ రియల్ ఎస్టేట్ రంగాన్ని దూకుడుగా ముందుకు వెళ్లేలా చేశారు. కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్లో హైదరాబాద్లోని భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రియాల్టీ రంగంలో ఏమాత్రం అనుభవం లేని కేసీఆర్ పాలనలోనే అలా ఉంటే, కోకాపేట్లో గేటెడ్ కమ్యూనిటీ కట్టానని, తనకు రియల్ ఎస్టేట్ రంగంలో అపార అనుభవం ఉందని చెప్పుకునే రేవంత్ రెడ్డి సీఎం అయితే ఆ రంగానికి ఎంత భరోసా దక్కాలి, ఎన్ని ప్రోత్సాహకాలు అందించాలి? ఎంకరేజ్మెంట్ సంగతి పక్కన పెడితే కనీసం మాట సాయం దక్కడం లేదు హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ డెవలపర్స్కు. పైగా హైడ్రాను తీసుకొచ్చి అక్రమాల పేరుతో నిర్మాణాలు కూల్చేస్తుంటే దశాబ్దాలుగా తాము సంపాదించుకున్న గుడ్విల్లంతా ఆ శిథిలాల కింద నలిగిపోతుందని వాపోతున్నారు వారు. నా పురోగతిలో రియల్ ఎస్టేట్ రంగానిదే కీలక పాత్ర అంటూ గతంలో ఓపెన్గా చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి. తనని ఆర్థికంగా ఎదిగేలా చేసిన రియల్ ఎస్టేట్ రంగానికి తన పాలనలోనే తూట్లు పొడుస్తున్నారాయన. అసలు ఎందుకిలా? అన్నం పెట్టిన రంగంపై రేవంత్ కక్ష ఏమైనా పెట్టుకున్నారా? ఎక్కడో 1-2 చోట్ల జరిగిన తప్పులకు అందరినీ బలి చేస్తున్నారా? లేకపోతే ఇంకేమైనా ఆశించారా? అది దక్కకపోవడంతో ప్రతీకారంగా హైడ్రా పేరుతో అందరినీ దారిలోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నారా? హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటో కానీ తాము మాత్రం ఆర్థికంగా దివాలా తీస్తున్నామనే ఆవేదనలో ఉన్నారు డెవలపర్లు. ఇలా అయితే తమకు ఆత్మహత్యలే శరణమని అంటున్నారు. హైదరాబాద్లో ఇవాళ్ల కనిపిస్తున్న అభివృద్ధి ఓవర్నైట్లో వచ్చింది కాదు. దశాబ్దాల పాలనలో వివిధ ప్రభుత్వాలు తీసుకున్న అనేక వినూత్న విప్లవాత్మక నిర్ణయాల ఫలితమే ఈ డెవలప్మెంట్ అంతా. సంస్కరణలు, కొత్త పాలసీలు తెచ్చి చారిత్రాత్మక భాగ్యనగరం గ్లోబల్ సిటీగా మారడానికి పాత్ సెట్ చేశారు. గత పాలకులు అభివృద్ధి అనే విత్తనాలు నాటితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దాన్ని జాగ్రత్తగా పెంచి ఫలాలు కాసేలా కృషి చేసింది. అలా డెవలప్ అయిన రంగాల్లో రియల్ ఎస్టేట్ సెక్టార్ ఒకటి. ఓవైపు కంపెనీలు, మరోవైపు రెసిడెన్షియల్ ప్రాజెక్టులంటూ నిర్మాణ రంగం కళకళ్లాడింది. అప్పుడు ఎంత వెలుగు వెలిగిందో రేవంత్ హైడ్రాను తీసుకొచ్చిన తర్వాత అంతే వేగంగా కుదేలైపోవడం మొదలైంది. ఎవరో అక్రమాలు చేపెడితే, ఇంకెవరో కబ్జాలు చేస్తే ఆ నిందను అందరిమీద మోపేశారు. ఎక్కడో జరిగిన 1-2 తప్పులను తెచ్చి బిల్డర్లంతా దొంగలే అనుకునేలా పబ్లిక్లో ప్రభుత్వమే ఓ మూడ్ క్రియేట్ చేయడం ఎంత దుర్మార్గం! తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నిర్మాణ రంగాన్ని ఒక్కసారిగా నెగిటివ్ షేడ్స్లోకి నెట్టేసింది సర్కార్. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెరా అంటూ
ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అందరికీ కోట్లలో ఫీజులు కట్టారు. అన్ని రకాల పర్మిషన్స్ తెచ్చుకుని ప్రాజెక్టులు ప్రారంభిస్తే హైడ్రా వచ్చి వీటికి అనుమతులు లేవు, అవి బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉందంటూ కూల్చివేస్తే కట్టిన వాళ్లు కొన్నవాళ్ల పరిస్థితి ఏంటి? పైగా అధికారుల మీద కేసులు పెట్టడంతో పానిక్ అయిపోతున్నారు బయ్యర్లు. మా సొమ్ము మాకిచ్చేయండి అంటూ బిల్డర్ల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికిప్పుడు కోట్లు ఇమ్మంటే ఎక్కడి నుంచి తేవాలనేది బిల్డర్ల ఆవేదన. అటు మంచి పేరు పోయి ఇటు అప్పుల పాలై ఎవరికీ చెప్పుకోలేక మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు వారు. తెలంగాణ ఆదాయం అంతా ఒక ఎత్తు, హైదరాబాద్ నుంచి జనరేట్ అయ్యే ఇన్కమ్ సెపరేటు. భాగ్యనగరానికి వచ్చే ఆదాయంలో మేజర్ వాటా రియల్ ఎస్టేట్ సెక్టార్దే. కానీ రేవంత్ నిర్ణయాలు, హైడ్రా కూల్చివేతల వల్ల నిర్మాణ రంగాన్ని ఒక్కసారిగా మాంద్యం కమ్మేసినట్టయింది. క్రయ విక్రయాలు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్స్ లేకపోవడంతో ఎన్నడూ లేని విధంగా ఫ్లాట్లలో జీరో సేల్ రికార్డ్ అయింది. సర్కార్కి వచ్చే ఆదాయానికి గండిపడడంతో ఇప్పుడు నిద్రలేచింది అధికార యంత్రాంగం. అందుకే అనుమతులున్న వాటిని టచ్ చేయబోమని అంటుంది ప్రభుత్వం. తమకు మరింత భరోసా కావాలని కోరుతున్నారు డెవలపర్స్. అప్పుడే ఈ రంగం తిరిగి పుంజుకుంటుందని, లేకపోతే తేరుకోవడం కష్టమని అంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు. మొన్నటి వరకు కొత్త కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర ఈ ప్రాపర్టీ పలానా కంపెనీదని బోర్డులుండేవి. ఇప్పుడు ఆ నిర్మాణానికి ఏ బ్యాంక్ భరోసా ఇచ్చిందో, ఎవరి దగ్గర అనుమతులు తీసుకున్నారో బోర్డులు పెట్టుకుంటున్నాయి కంపెనీలు. అయినా సరే కొనడానికి కాదు కదా, కనీసం ప్రాజెక్టు గురించి ఎంక్వైరీ చేయడానికి కూడా ముందుకు రావట్లేదు బయ్యర్లు. ఇలాగైతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడం ఖాయం. అదే జరిగితే పైకి లేవడానికి ఎంత టైం పడుతుందో చెప్పడం ఎవరి వల్ల కాదు. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెగేసి చెప్పారు తెలంగాణ డెవలపర్స్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ మీటింగ్ ఫలితమే జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏ అనుమతులున్న ప్రాజెక్టుల జోలికి వెళ్లబోం, మీకు నేను హామీ ఇస్తున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్. అంతేకాదు, రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వం నుంచి మరికొన్ని హామీలు కోరుకుంటుంది. అందులో ముఖ్యంగా హైడ్రా నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలంటూ బ్యాంకర్లు పెడుతున్న కండిషన్ను వెనక్కి తీసుకోమంటున్నారు. హైడ్రా ప్రక్షాళనకు ఉద్దేశించిన సంస్థ అంటూ ప్రభుత్వమే చెబుతుంది. దానికి అనుమతులతో సంబంధం లేదు. మరి అలాంటప్పుడు బ్యాంకులు హైడ్రా ఎన్ఓసీ అడగటం సమంజసం కాదనేది బిల్డర్ల వాదన. అలాగే పెండింగ్లో ఉన్న ఓసీలు, అనుమతుల్ని మంజూరు చేయాలి. బిల్డర్లు, డెవలపర్స్తో పాటు రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఓ కమిటీని వేయాలి. వీటితో పాటు సందట్లో సెడేమియాలా తయారయ్యాయి కొన్ని డిజిటల్ న్యూస్ ఛానల్స్. ఇదే ఛాన్స్ అని రియల్ ఎస్టేట్ రంగంపై ఇంకాస్త నెగిటివ్ పెంచడానికి తమ సాయశక్తిలా కృషి చేస్తున్నాయి అవి. ఈ ఛానల్స్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కంట్రోల్ చేయాలని, లేకపోతే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రారని తేల్చి చెబుతున్నారు బిల్డర్లు. అన్ని వైపుల నుంచి కాక పెరగడంతో ప్రభుత్వానికి ఇప్పుడు సెగ తగిలింది. ఆక్రమించుకున్న వాడు భయపడాలి, కానీ అనుమతులున్న వాళ్ళు ఫికర్ అక్కర్లేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ భరోసా మాటలో కాదు, చేతల్లో కనపడాలి ఇప్పుడు. అప్పుడే నమ్మకం కుదిరేది. ఎందుకంటే పర్మిషన్స్ ఉన్న బిల్డింగ్స్ను కూల్చమనే మాటను గతంలో కూడా చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్ సిబ్బంది అది ఫాలో కావట్లేదు. కూల్చివేతల విషయంలో రేవంత్, రంగనాథ్ స్టాండ్ ఒకలా ఉంటే కింది స్థాయి సిబ్బంది స్పందన మరోలా ఉంది. జనాల్లో ఇది మరింత గందరగోళాన్ని క్రియేట్ చేసే విషయం. అందుకే బహిరంగంగా చెప్పిన మాటలు జీవోగానో చట్టంగానో మారితేనే అందరికీ ఓ నమ్మకం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందో లేదో చూడాలి మరి.